గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూతురు క్లింకార కొణిదెలతో కలిసి రెగ్యులర్గా బయటకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వారు తమ కుమారై ఫేస్ రిలీవ్ చేయలేదు. రీసెంట్గా అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ తన కుమారై ఫేస్ ఎప్పుడూ చూపించిందని చెప్పారు. క్లింకార తనని డాడీ అని పిలిచిన తర్వాత అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. అందుకే కూతురితో కలిసి బయటకు వెళ్ళినా కూడా వారు క్లింకార ఫేస్ రిలీవ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన కొణిదెల జూబ్లీ హిల్స్లో ఒమ్మి ఛానల్ గవర్నమెంట్స్ గ్రోసరీ స్టోరీలో ఫుడ్ స్టోరీస్ని సందర్శించారు. రానా దగ్గుబట్టి దీనిని ఏర్పాటు చేశారు. రానా ఓ వైపు సినిమాలు చేస్తూనే డిఫరెంట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఫుడ్ స్టోరీస్ని ఏర్పాటు చేశాడు. దీనికి ఉపాసన కొణిదెల తన తల్లి శోభన కమినేని కూతురితో కలిసి వెళ్లారు. ఈ ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. రానా దగ్గుబాటి మోహకాకి ఈ సందర్భంగా ఉపాసన థ్యాంక్స్ చెప్పారు. స్టోరీలో సిబ్బంది తమని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారని ఉపాసన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ వారసుల్ని చూడాలని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకి ఈ ఫోటోలు కూడా ఆమె ఫేస్ కనిపించకపోవడం నీరస కలిగించే విషయమని చెప్పాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా దర్శకత్వంలో RC16 మూవీలో చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లోనే జరగనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సినిమా షూటింగ్ లేని సమయంలో రామ్ చరణ్ ఎక్కువగా కూతురు క్లింకారతోనే ఇంట్లో ఆడుకున్నట్లు తెలుస్తుంది.